అధ్యక్ష ధన్యవాదాలు. జరిగినటువంటి చర్చ పైన గౌరవ సభ్యులంతా కూడా చాలా సుదీర్ఘంగా వారి వారి అనుభవాల్ని వారి ఆలోచనల్ని సభలో పంచుకున్నారు అధ్యక్ష. వారందరికీ కూడా ధన్యవాదాలు. దీంట్లో భాగంగా సరే నేను చెప్పాల్సిన సమాచారం అంతా కూడా మొదట్లోనే మొత్తం సభ మొత్తానికి సవివరంగా వివరించాను అధ్యక్ష. కొన్ని మిత్రులు హరీష్ రావు గారు వారు మాట్లాడినప్పుడు నేను అప్పుడే వారికి చెప్పిన సమాచారం పైన నేను అప్పుడే వారి సమాధానం కూడా చెప్పాను. నేను లేకపోతే మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ అప్పుల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం సభలో, పదే పదే దీని గురించి మాట్లాడుకోవటం అంత అవసరం లేదన్నారు. కరెక్టే, నేను కూడా వారితో ఏకీభవిస్తాను. పదే పదే అవసరం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మేము చెప్పినటువంటి వాస్తవాల్ని గౌరవ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు సభ లోపల బయట ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు మేము తప్పులు ఇవ్వలేదు, ఉన్న వాస్తవాలు ఇచ్చాం. కాబట్టి వాస్తవాలు ఇచ్చినప్పుడు మేము చర్చకి రెడీ అని చెప్పి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉన్న వాస్తవాలనే ప్రజలు తెలియజెప్పాలని మేము ఒప్పుకున్నాం ఈ చర్చకి. ఈ చర్చలో అన్ని అంశాలని వారి దృష్టికి తీసుకుని వచ్చాం. అట్లాగే గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు సీనియర్ శాసనసభ్యులు, చాలా సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నారు. వారు మాట్లాడుతూ మీ ఎనర్జీ మొత్తాన్ని మమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. దాని బదులు మీరు ఆర్బీఐని కన్విన్స్ చేస్తే బాగుంటుందని కొంత వారికి ఉన్నటువంటి మేధస్తో కొంత సర్కాస్టిక్గా చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. సరే, ఐ లివ్ ఇట్ హిస్ విజ్డమ్. కానీ నేను చెప్పింది ప్రతిదీ కూడా ఆర్బీఐని కన్విన్స్ చేయడానికి నేను చెప్పలేదు అధ్యక్ష. ఆర్బీఐ రిపోర్ట్లో సభలో మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించిన సమాచారాన్నే వాళ్ళు ఇస్తారు, మీరు పెట్టిన దాన్నే వాళ్ళు ఇచ్చారు అని చెప్పాను. అంతేగాని ఆర్బీఐ రిపోర్ట్ తప్పనో లేకపోతే దాన్ని నేను ఇక్కడ సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పలే. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు మీరు చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ చూపించి మాట్లాడే సమాచారం వాళ్ళు కింద సోర్స్ కూడా మెన్షన్ చేశారు బుక్లో. దాన్ని కూడా చదివి వినిపించాను నేను అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న పుస్తకంలో ఉన్న సమాచారాన్ని వాళ్ళు ప్రింట్ చేసి చూపించారు తప్ప వేరే కొత్తదేం కాదు. ఆ ప్రింట్ చేపించి చూపించిన విధానంలోనే మీరు సరిగా చూపించలేదు, ఆ చూపించిన విధానం కరెక్ట్ కాదని చెప్పి మీకంటే ముందు ఆర్థిక మంత్రులు కానీ మీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరు అది చేయలేదు. ఉన్న వాస్తవాలు మనం దాచుకోవటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాం, అది కరెక్ట్ కాదని ఉన్న వాస్తవాన్ని స్పష్టంగా వివరించి సభ ముందు ఉంచాను నేను. అట్లాగే అప్పులు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మీరు ప్రచారం చేసుకోవటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కరెక్టే, రాష్ట్రానికి అప్పులు కావాలి, అప్పులు తెచ్చుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. అలా అని ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి తెచ్చిన అప్పుల్ని రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే రాష్ట్రంలో ఉత్పత్తి కోసమో వినియోగించకుండా అది వేరే రకంగా దుర్వినియోగం జరిగితే అది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ పెద్ద మేలు జరగదు అధ్యక్ష. అందుకోసమే మేము ఏం చేశాం, ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచి దాని మీద నుంచి మనం నిర్మాణం చేసుకొని పోవడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని ముందు పోదాం. ఏది అవసరమో దానికోసం అప్పు తెస్తాం, ఏది అవసరమో దానికోసం ఖర్చు పెడతాం, ఏది అవసరమో దాని ద్వారా మనం సంపాదన అంటే సంపద సృష్టించడం ఎలాగో చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అని చెప్పాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం,
ఉన్న వాస్తవాల్ని అంటే భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటైనటువంటి వ్యవస్థల్ని ఎక్కడా తప్పుదోవ పట్టించడం కోసం మాత్రం ప్రయత్నం చేయకూడదు ఎవరు. మేము చేయము, ఉన్న వాస్తవాల్ని ప్రతిబింబించేటట్టు చేస్తాం. రాష్ట్ర అవసరాల నిమిత్తం మా పరిమితి ఎంతవరకు వెసులుబాటు ఉంటుందో అంతవరకు అప్పు తీసుకొని వస్తాం, అంతవరకు ఖర్చు పెడతాం తప్ప ఉన్న పరిధిని దాటి ఇంకా అప్పులు తెచ్చుకోవడం కోసం ఉన్న వాస్తవ పరిస్థితిని దాచి మరుగున పెట్టి ఈ రాష్ట్రానికి నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయం. అట్లాగే అధ్యక్ష, సమాచారాన్ని హైడ్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. D1, D2, F1, F2, F3కి సంబంధించి బడ్జెట్ సమావేశాలప్పుడు బడ్జెట్లో పెట్టే కాగితాలకు సంబంధించిన సమాచారం వారు అడిగారు. తప్పనిసరిగా వాటికి సంబంధించిన సమాచారం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు డెఫినెట్గా వాటన్నిటిని పొందుపరుస్తాం. ఎక్కడైనా సమగ్రమైనటువంటి సమాచారం వారికి అందుబాటులో రాకపోతే తప్పనిసరిగా మీరు అడిగినటువంటి వాటికి నేను రాతపూర్వకంగా కూడా పంపించగలను. మీకు కూడా ఇచ్చాను, మీకు ఇచ్చి అలసిపోయాను సార్. మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే మీకు ఇచ్చింది. చెప్పాను కదా సార్, మీ సమస్య మొత్తం ఒక గ్యారంటీ సమస్య. ఆ సమస్య ఏంటో నేను ముందు మొత్తం ప్రాపర్గా అన్ని పుస్తకాలు కోట్ చేసి చెప్పాను. ఇంకా అయిన తర్వాత కూడా నా సమాధానం చెప్పలేదు అని అంటే మీకు సమాధానం చెప్పి సంవత్సరం నుంచి అలసిపోతాను. అయినా కానీ మీరు ఇంకా ఇంత లెక్కలతో సహా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా నేను ఇట్లే నాది ఇట్లే అంటే నేను చేయగలిగేది అధ్యక్ష. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని సమాచారం అడిగారు. దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొని మీరు మాట్లాడింది గ్యారంటీస్ గురించి 100% తప్పని పదే 100 సార్లు చెప్పాను. ఓకే, మీరు లేవనెత్తిన 2 అంశాలు, ఒకటి గ్యారంటీస్ గురించి, 2 రాష్ట్ర సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారనేటువంటి అంశం గురించి. ఆ రెండింటికి స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చా, మీకు సమాధానం కూడా ఇచ్చాను అధ్యక్ష. అట్లాగే సరే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్గా వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్టు సంబంధించినటువంటి సమాచారం కూడా అడిగారు. నిజమే, ఇప్పుడే ఓ బుక్ రిలీజ్ అయింది అధ్యక్ష. దాంట్లో 2023 సంబంధించి, అట్లాగే 2024 సంబంధించి, 2025 ఎస్టిమేట్ సంబంధించి కూడా దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. లయబిలిటీస్ వచ్చేసి 4,42,297 కోట్లుగా చూపించారు ఆర్బీఐది. అట్లాగే గ్యారంటీకి సంబంధించి కూడా 2025 ఎస్టిమేట్ సంబంధించి 2,20,606 కోట్లు కూడా చూపించారు. ఇవి వాస్తవానికి అధ్యక్ష, ఇవి మేము బడ్జెట్లో పెట్టినాయి. ఈ వాస్తవాన్ని దాయకుండా మేము చూపించిన వాస్తవాలు వచ్చినటువంటి సమాచారం సభముతుంటాం. మిగతా మా సభ్యులు ఎన్ఎం గారు అడిగిని, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన, మిగతా సభ్యులు మాట్లాడిని, అంతా సమగ్రమైనటువంటి సమాచారం అంతా కూడా వారు ఇచ్చినటువంటి ఆలోచనలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుంది. మేము ఇచ్చినటువంటి సమాచారం పూర్తిగా సభకొక్కటే కాదు, సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సంపూర్ణంగా సమాచారాన్ని అందించాం అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమ్మాయి ఎందుకమ్మా, ప్లీజ్ సీతక్క గారు. సార్, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని నేను ఒక సూటిగా 3 క్లారిఫికేషన్లు అడుగుతున్నా, నాకు దయచేసి సమాధానం చెప్పండి. 3 క్లారిఫికేషన్స్. పాయింట్ నెంబర్ 1 సార్, కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 7 నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసిన అప్పు 15,118 కోట్లు కూడా మా ఖాతాలో వేశారు అని నేను చెప్పాను. మీ బుక్లో మీరు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9, ఐటమ్ నెంబర్ 1, FRBM లోన్స్ 2023-24 BE 389,673 అని చూపించారు. అదే కాకుండా నేను రిజర్వ్ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 వరకు 15,118 కోట్ల అప్పు తెచ్చి దీన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, డిసెంబర్ 16 1000, డిసెంబర్ 23 1000,
ఒక్క నిమిషమయ్యా బాబు, లెక్కలు చెప్తే అంత భయం ఎందుకు? సార్ అది కంప్లీట్, కొంచెం సభ ఆర్డర్లో పెట్టండి సార్, సభ ఆర్డర్లో పెట్టండి సార్. డిసెంబర్ 11 1000, డిసెంబర్ 21 1000, డిసెంబర్ 22 1000, డిసెంబర్ 19 1000, డిసెంబర్ 25 1000, అధ్యక్ష మార్చి 17 1000, మార్చి 26 1000, మార్చి 6 1000, మార్చి 17 1000, మార్చి 26 1718, 15,118 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసిండ్రు. ఇది తప్పు. మొత్తంగా ఈ రోజు తర్వాత ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, గౌరవ మంత్రి గారికి నేను చెప్పేది, బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాములో చేసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. ఇందులో ఏదైనా తప్పుంటే ఈ సభలోనే మంత్రి గారిని క్లారిఫై చేయమనండి. ఈ రోజు తర్వాత ఎవరన్నా 7 లక్షల కోట్లు అంటే మేము కోర్టుకు వెళ్తాం, లీగల్ నోటీస్ ఇస్తాం, సభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాం అప్పు 4,17,000 మాత్రమే. డిప్యూటీ సీఎం గారు, సార్ నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ సభలో అప్పుల గురించి, రుణాల గురించి పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా చెప్పండి అని హరీష్ రావు గారు అడుగుతూ ఉన్నారు. నేనే వాస్తవాలు అప్పుడు శ్వేతపత్రంలో చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. వాస్తవాలన్నీ చెప్తే కూడా లేదు మాది ఇట్లే అని వారు అంటూ ఉంటే నేను చేయగలిగేదేమో అధ్యక్ష, నేను చేయగలిగేదే లేదు. నేను చాలా స్పష్టంగా వారికి సమాధానం ఇచ్చాను. వారు మొదటి నుంచి కంటెంట్ చేసే వాళ్ళు గ్యారంటీస్ గురించి చాలా కరెక్ట్గా చెప్పాను. నేను రాష్ట్ర రుణాలపై స్వల్ప వ్యవధి చర్చ పూర్తయినది. Now I will take up government bills. Bahubharati ROR inland bill will be taken up tomorrow. Immediately Panchayat Raj bill, later municipal administration and GHMC bills I will take it up. I request the Minister for Legislative Affairs on behalf of Chief Minister and the Minister for Panchayat Raj to move the motion. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to introduce Hyderabad Municipal Corporation Amendment Bill 2024. Motion moved. The question is that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under the Rule 358 of the said rules for the time being in its application. The Telangana Municipalities Amendment Bill 2024. The Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024. The Telangana Panchayat Raj Amendment Bill 2024 listed in the agenda for today, the 19th December 2024, for its introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bills. I request the Minister for Legislative Affairs on behalf of Chief Minister to introduce the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024. Minister garu. Adhyaksha, GOMS 99 MAUD GHMC శాఖకు సంబంధించి హైదరాబాద్ Before I proceed, Adhyaksha, I would like to seek your permission to introduce
on behalf of Honorable Chief Minister, I beg to introduce the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024. The bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024. Motion moved. I request the Minister for Legislative Affairs to explain the aims and objects and silent features of the bill. అధ్యక్ష, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా మారుతా ఉన్న మన పట్టణ ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా అనేక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మరి ఇక్కడున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ గురించి, విపత్తు నిర్వహణకు సంబంధించి మరియు విపత్తుకు సంబంధించిన స్పందన దాని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని GOMS 99 MAUD 19/7/2024 నాడు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేయబడటం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. విపత్తు నిర్వహణలో కానీ, విపత్తు స్పందనకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో ఆస్తులు కాపాడుకోవాలి, ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాలి. ఈరోజు పరిధిలో ఉన్న చెరువులు కానీ, రోడ్లు కానీ, రహదారులు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, పార్కులు కానీ, అదేవిధంగా కెనాల్స్కి సంబంధించిన పరిరక్షణకు సంబంధించి మరి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ లోపలి మొత్తం ప్రాంతం అంతా కూడా మరి దీని అధికార పరిధిగా పరిగణించబడతాయి. మరి హైడ్రా ఏర్పాటు జీవోలోని 7వ పేరా ప్రకారం ఈరోజు హైడ్రా ఇతర సంబంధిత అథారిటీలకు అప్పగించిన పనులు లేదా నియంత్రణ అధికారులను వినియోగించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అటువంటి అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ హైడ్రా పని చేయవచ్చు. లేదా సందర్భంని అనుసారంగా చేసుకొని సంబంధిత చట్టాలు, నియమాల ప్రకారం వారి అధికారాలు మరియు బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని నిర్దేశించవచ్చు. పై పేర్కొన్న ప్రకారం కింది చట్టాల్లోని సంబంధిత అధికారులు హైడ్రాకు బదలాయించి చేయటం జరిగింది. దాని ప్రతిపాదనలు కూడా మరి గౌరవ సభ ముందట పెడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇన్సర్షన్ ఆఫ్ 374B సెక్షన్ని GHMC చట్టంలో, అదేవిధంగా కొన్ని అధికారాలను అధ్యక్ష ఈరోజు బ్రాడర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చేయాలని. ఈరోజు ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఉండాలి ఈ విపత్తు నిర్వహణ విషయంలో కానీ, స్పందన విషయంలో కానీ. కొన్ని అధికారాలు మరి GHMC నుండి ఈ హైడ్రా సంస్థకు మరి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అధికారులకు సంబంధించి అంటే GHMC సంబంధించి అక్కడ ఉన్న అధికారులు కూడా ఆ విధంగా ఉంటాయి, వారు కూడా పనిచేయచ్చు. కానీ ఒక ఈ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ పెట్టాలనే ఉద్దేశంతో మరి ఇన్సర్షన్ ఆఫ్ దిస్ 374B జరగటం. ఈరోజు దీని ప్రధాన లక్ష్యం కూడా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కొత్త రోడ్లు నిర్వహణ చేయడంతో పాటు విస్తరించడానికి కార్పొరేషన్కు సంబంధించి వారికి ఓ హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలి, సులభతరం కావాలి. ఈ సెక్షన్ చేర్చడం వల్ల రోడ్ల విస్తీర్ణత మరియు జంక్షన్ల అభివృద్ధి చేసే పనులను పరిపాలన పరంగా ఇబ్బందులు లేకుండా GHMC కూడా చేపట్టగలగడానికి ఉపయోగపడుతుందనే దీని ఉద్దేశం అధ్యక్ష. సెక్షన్ 374Bను చేర్చి
మరియు జిహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా చేర్చిన ఈ విభాగం కింద హైడ్రా కమిషనర్కి అధికారాలను బదిలీ చేస్తూ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేస్తుంది అధ్యక్ష. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ చట్ట సవరణను ప్రతిపాదిస్తూ మరి దీనికి ఏవేవి అధికారాలు ఈరోజు దీని పరంగా మున్సిపాలిటీలను పర్యవేక్షించడానికి అధికారులను నియమించే అధికారం అదైతే ప్రభుత్వాన్ని ఉందో ప్రాతినిధ్యం కూడా డెలిగేషన్ చేశాం. కమిషనర్ లేదా ఎవరైనా అధికృత అధికార సమాచారాన్ని కోరడానికి మరియు ఆ ప్రాంతంలో ప్రవేశించడానికి అధికారం దాన్ని కూడా మరి ఈ సంస్థకు డెలిగేట్ చేయటం. అదేవిధంగా ఈరోజు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ మరియు ఉమాద్ సాగర్ రక్షణ విధులు మరియు విధులను నిర్వహించడానికి హైడ్రాకు అధికారం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ మరియు పట్టణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కోసం ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయబడ్డది. ఎగ్జిక్యూటివ్ కమిటీ పరంగా హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో హైడ్రా కమిషనర్ను కూడా సభ్యుడిగా నోటిఫై చేయబడ్డది. అదేవిధంగా హైడ్రా కమిషనర్ను యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడిగా నోటిఫై చేయబడటం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో మరి తెలంగాణ నీటిపారుదల చట్టం 1357 ఫస్ట్లీ 37, 40, 50, 51 మరియు 52 సెక్షన్ల కింద కలెక్టర్ నీటిపారుదల అధికారికి ఉన్న అధికారాలను హైడ్రా కమిషనర్ కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ భూ అక్రమాల చట్టం 1905 సెక్షన్ 367 మరియు 7A కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్కు ఉన్న అధికారాలను కూడా హైడ్రా కమిషనర్ కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. వాల్టా చట్టం 2002లో ఉన్న సెక్షన్ 51 and 2 ఈరోజు సెక్షన్ 23(1) and 2 కింద నీటి వనరులు ఉన్న ప్రాంతంలోని అక్రమాలను తొలగించడానికి హైడ్రా కమిషనర్కి మరి కూడా అధికారాలను కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇవి ప్రాథమికంగా ఈ అధికారాలన్నిటిని కూడా బదలాయింపు చేస్తూ, బదలాయింపే కాదు అధ్యక్ష, ఇప్పుడు ఉన్న సంస్థలకు కూడా ఏదైతే చట్టాల కింద ఉన్నాయో వారికి కూడా ఉంటాయి. వారికి ఇంకా బలంగా అమలు చేసే ప్రయత్నంలో ఈరోజు హైడ్రా వ్యవస్థకు కూడా బదలాయించి చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, మరి ఈ అమెండ్మెంట్కు సంబంధించి కొన్ని వారికి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు, అమెండ్మెంట్స్ను ప్రతిపాదించారు. వారి అన్నిటిని కూడా విత్డ్రా చేసుకొని చిన్న బిల్లు అధ్యక్ష, మరి వారందరూ కూడా మాతోని ఏకీభవించి ఈ బిల్లుని పాస్ చేయాలని కోరుతా ఉన్నాను. గౌరవ సభ్యులు వివేకానంద గారు. అధ్యక్ష హరీష్ అధ్యక్ష, సీనియర్ మంత్రివర్యులు మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మరి వారి గతంలో కూడా మంత్రిగా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అధ్యక్ష వారికి. ఈరోజు హైడ్రా అనేది చిన్న అంశం కాదు అధ్యక్ష. హైదరాబాద్ నగర ప్రజల్లో భయోందనలకు సృష్టించి, బీభత్సం సృష్టించి, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాక పేద ప్రజలలో ఇళ్లలో కూడా ఒక భయంకరమైన వాతావరణం సృష్టించింది అధ్యక్ష ఈ హైడ్రా. మరి హైడ్రా ఇంట్రడ్యూస్ చేసిన రోజే దీనికి చట్టబద్ధత ఉందా, దీనికి వర్కింగ్ మాన్యువల్ ఉందా, దీని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఏంది అని పదే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ అనేక సంఘాలు కూడా బయట ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. ఈ హైడ్రా అనేది ఒక ఆలోచన లేకుండా, ఒక లోతైన అధ్యయనం జరగకుండా జస్ట్ హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి నగర ప్రజలపైన రుద్దినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ హైడ్రా మూలన అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయిన సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష ఇది. మరి ఈ విషయంలో మాకు అందరికి తెలుసు, కోర్టు కూడా హైకోర్టు కూడా జోక్యం చేసుకొని, హానరబుల్ హైకోర్టు కూడా జోక్యం చేసుకొని, హైకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాతనే
ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకుందని చెప్పడానికి బాధపడుతున్నా అధ్యక్ష. మనం చట్టాలు తయారు చేసే వాళ్ళము, చక్కగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళము. అధ్యక్ష, హైకోర్టు చెప్పే వరకు ప్రభుత్వం ఎందుకో దీన్ని కాలయాపన చేసుకుంటూ ఈజీగా తీసుకొని ఎందుకు ముందుకు పోయింది నేను ముందుగా ప్రశ్నించాను అధ్యక్ష. ఎన్ని ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, అసలు రోజువారీగా ఏ రోజు ఎవరు బంగ్లా కూరుస్తుంది, ఏ రోజు ఎవరిల్లు కూరుస్తారో అనే ఒక రోజుకి భయంలో ముందుకు పోయిన సంగతిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకటే నేను కోరుతాను ప్రభుత్వాన్ని మీ ద్వారా, మీరు నిజంగానే ఆ రోజు చట్టబద్ధతకి ఈ అసెంబ్లీ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారే హైడ్రా ఒక విధి విధానాలని గురించి చెప్పుకుంటూ మరి దీని ద్వారా నగరానికి లాభం అవుతుందని చెప్పడం జరిగింది. ఏ రకమంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు, ఇది ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. గతంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాలేదు హైదరాబాద్ నగరంలో, ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఇది పనిచేస్తుంది. ఆ టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత గతంలో కోట్ల వీఎస్ఆర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చే టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యిందని చెప్పేసి వారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది అధ్యక్ష. కానీ ఈ హైడ్రా అనేది టాస్క్ ఫోర్స్ లాగా కాదు అధ్యక్ష, ఒక ఏ రకంగానంటే ఒక విచ్చనగర శక్తిగా, ఒక అరాచకంగా పేద ప్రజలు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇల్లు కూలగొట్టినటువంటి సంఘటనలు నేను చెప్తున్నాను అధ్యక్ష.